హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా క్రైసిస్ని ఫేస్ చేస్తున్నాయి. అనేక రకాలైనటువంటి సంక్షోభాలు, పెట్రోల్ ధరలు పెరిగాయి, గ్యాస్ ధరలు పెరిగాయి. కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అవి నేరుగా యుద్ధంలో పాల్గొన్నటువంటి దేశాలు, మనకు తెలిసిన విషయం. సుమారు ఈ యుద్ధ ప్రభావం వల్ల 95 దేశాలు వారి దేశాల్లో పెట్రోల్ ధరలను పెంచాయి. యుఎస్, యూకే, యుఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కాంబోడియా, పాకిస్తాన్, ఇలా అనేక దేశాలు పెట్రోల్ మీద ధరను పెంచాయి. అంటే 100 రూపాయలుగా ఉన్న పెట్రోలు 120-125 రూపాయలు అయిందని చెప్పుకోవచ్చు పర్సంటేజ్ని బట్టి. యుఏఈ 6.47%, ఫ్రాన్స్ 6.39%, కాంబోడియా 6.78%, పాకిస్తాన్ అయితే 24.49%, ఆస్ట్రేలియా 18%. ఇట్లా పెట్రోల్ మీద ధరలు పెంచాయి. ఎందుకంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి, గల్ఫ్ కంట్రీస్ నుంచి ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్నాయి. మరి ఇరాన్ దేశం ఏం చేసిందంటే హార్మోజ్ జలసంధిని మూసేసింది. హార్మోజ్ జలసంధి అంటే ఏం లేదు, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ నుంచి షిప్పులన్నీ పాస్ అవుతాయి అని చెప్పుకోవచ్చు వేరే కంట్రీస్కి. పోర్ట్ అనుకోండి సింపుల్గా. ఆ పోర్ట్ నుంచి, హార్మోజ్ పోర్ట్ నుంచి బయలుదేరేటువంటి షిప్పులన్నీ కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇరాన్ అడ్డుకుంటుంది. ఎవరన్నా బలవంతంగా వెళ్ళడానికి ట్రై చేస్తే కాల్చి పారేస్తుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇండియాకి సంబంధించినటువంటి 2 నౌకలు హార్మోజ్ జలసంధిని దాటేసి, ఒక నౌక గుజరాత్ పోర్ట్ దగ్గరలో ఉంది, ముంద్రా పోర్టుకి దగ్గరగా ఉంది. అదేంటంటే ఎల్పిజిని తీసుకొస్తున్నటువంటి నౌక శివాలిక్ అనే నౌక గుజరాత్ పోర్టుకి దగ్గరలో ఉంది, గుజరాత్ ముంద్రా పోర్టుకి దగ్గరలో ఉంది. అలానే నందాదేవి అనే మరో నౌక హార్మోజ్ జలసంధిని దాటేసింది. ఈ 2 నౌకలకి కూడా మన నేవీ దళం ఎస్కార్ట్గా ఉంది కాబట్టి సేఫ్గా మన ఇండియాకి తీసుకురాగలుగుతున్నారు. ఈ శివాలిక్ నౌకలోనేమో 40 మెట్రిక్ టన్నుల ఎల్పిజి ఉంది, నందాదేవి నౌకలోనేమో 46 మెట్రిక్ టన్నుల ఎల్పిజి ఉంది. అంటే ఇప్పటి వరకు దేశంలో కొంతవరకు ఎల్పిజి కొరత ఉంది, మనందరికీ తెలుసది. ఈ ఎల్పిజి కొరతని దాటడానికి లేదా ఎల్పిజి మరికాస్త సంక్షోభంలోకి వెళ్ళిపోకుండా ఉండడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటంటే బిజినెస్కు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల సప్లైని ఆపేసింది. అంటే రెస్టారెంట్లు, హోటల్స్లో ఇచ్చేటువంటి గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్లో 19 నుంచి 30 కేజీల మధ్యలో వెయిట్ ఉండేటువంటి గ్యాస్ని సప్లై చేయట్లా. కేవలం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇస్తుంది. అంటే వంటగదిలో మనం వాడుకునేవి 14.2 కేజీలు వెయిట్ ఉంటుంది, అవి ఇస్తున్నారు. అవి కూడా కొంత కొరత ఉందని చెప్పొచ్చు, లేదని నేను చెప్పను, కానీ కొంతవరకు ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం ధైర్యంగా ఎదుర్కొనగలుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ 2 నౌకలు వస్తే అసలు మన దేశంలో ఈ ఎల్పిజి కొరత కూడా ఉండదు. కానీ కావాలని కొంతమంది కొరత సృష్టిస్తున్నారు, కొంతమంది ఏమో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో 95 దేశాల్లో పెద్ద కంట్రీస్ అవి, యుఎస్, యూకే, యుఏఈ, చైనా, జపాన్, కాంబోడియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోనే పెట్రోల్ ధరలు పెరిగితే భారతదేశంలో పెరగల. ఎందుకంటే మనకు పెంచాల్సినటువంటి అవసరం రాలేదు. అవసరం ఉన్నా లేకున్నా ప్రజల మీద పెంచేసి పన్నుల భారం వేసేసే పరిస్థితి కాదు. మనం నిజంగా ఎఫెక్ట్ అయితే, ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటే, పడితే ఖచ్చితంగా పెంచుకోవచ్చు. ఎందుకంటే దేశానికి ఆపద వచ్చినప్పుడు ప్రజలంతా సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. ముడి చమురు ధరలు పెరిగాయి అనుకోండి, లేదా ముడి చమురుని ఇండియాకి తీసుకురావడానికి మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకోండి, దాన్ని బట్టి మన పెట్రోల్ ఉన్న రేట్ని ఇంకొక ₹1-2 పెంచుకుంటారు. మరి 25-30 రూపాయలు కాకుండా ఒక 5 రూపాయలు లోపు పెంచినా అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, ఎందుకంటే మన ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరిస్తుంది. ఎల్పిజి ధరలు పెరగకుండా, ఎల్పిజి కొరత ఏర్పడకుండా, అలానే పెట్రోల్ ధరలు పెరగకుండా, డీజిల్ ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతుంది. ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి. కొన్ని మీడియాలు పనిగట్టుకొని భారతదేశంలో ఎల్పిజి కొరత ఏర్పడింది, చాలా ఇళ్లలో ఇంకా పొయ్యి కూడా వెలగలేదు, వంట కూడా చేసుకోలేదు, ఏం తిన్న కూడా తినలేదు, తిండి కూడా లేక అల్లాడిపోతున్నారు అని రాస్తున్నారు. ఆ పరిస్థితి లేదండి. ఇవాళ చాలామంది ఎల్పిజి ఒకవేళ మీరు బుక్ చేసాక రాకపోతే, 45 రోజుల్లోపు రాకపోతే నెంబర్ కూడా ఉంది, కాల్ చేయండి అని చెప్పి హెచ్పీకో నెంబర్, ఇండియన్ గ్యాస్కో నెంబర్ కూడా ఇచ్చారు. ఇంకా అంత దరిద్రంలో మనం ఎక్కడున్నామండి? ఎల్పిజి కష్టాలు తీరబోతున్నాయి, కొంతవరకు ఉన్న కష్టాలు అవి కూడా మనం ఎల్పిజికి కూడా విపరీతమైన కష్టాలు ఏం పడట్లేదండి. కొంతమంది సృష్టించినటువంటి కొరత అది కృత్రిమంగా. అంటే కొన్ని గోడౌన్లో ఎల్పిజి గ్యాస్ బండ్లు బుక్ చేసి అక్కడ పడేయటం, లోడ్లు దింపుకోవడం, లోడుకు లోడు పక్కదారి మళ్లించడం, లేదంటే అవసరం ఉన్నా లేకపోయినా పదే గ్యాస్ బుక్ చేయడం, ఇట్లాంటి కారణాల వల్ల ఖచ్చితంగా ఆ కొరత ఏర్పడుతుంది. అది మనం కృత్రిమంగా సృష్టించినటువంటి కొరత. అంతేగాని ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి స్టాక్ మనకు ప్రస్తుతానికి సరిపోద్దండి, సరిపోతుంది కూడా. అది కాకుండా ప్రపంచ దేశాల్లో తిండి లేక చచ్చిపోతున్నారు. ప్రత్యక్షంగా యుద్ధం వాళ్ళ మీద పడినోళ్ళు, పరోక్షంగా యుద్ధానికి సంబంధించినటువంటి సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి దేశాల వాళ్ళు
మనకంటే ఎక్కువ బాధలు పడుతున్నారు. ప్రస్తుతానికి మనకి ఎలాంటి బాధ లేదండి. మన దగ్గర మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో బాగా గ్యాస్ కొరత ఉందనుకోండి, దానికి ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు చేస్తున్నారు. పెట్రోల్ కొరత ఏదైనా ఏర్పడితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఇంకో ఆప్షన్ కూడా ఉంది. వీటన్నిటినీ మన భారతదేశంలో మనకు సౌకర్యవంతంగా మార్చుకోవాలి. అంతే తప్ప ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు బాగున్నాం కాబట్టి మనం సంతోషపడాలి. ఇంకా పరిస్థితి ఎలా ఉందంటే కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే కంటికి గుచ్చుకోలేదు కదా అని సంతోషపడాల్సినటువంటి సందర్భం ఇది. అంతేగాని కాలుకి ఎందుకు గుచ్చుకుంది అని అడుగుతున్నారు. అటువైపు వాళ్ళ కాళ్లే తీసేస్తున్నారు. మరి మనకి ఎంతో కొంత బెటర్గా ఉన్నాం కదా. బాగున్నటువంటి పరిస్థితిని అంచనా వేసుకోండి. ఎవరితోనో పోల్చుకోవద్దండి. ఇక్కడ ఎవరితోనో పోల్చుకొని దేశంలో ప్రజలని గందరగోళానికి గురి చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. అసలు హార్మూజ్ జలసంధి నుంచి దాటాలి అంటే కాల్చి పారేస్తుంటే కూడా మన ఇండియన్ నేవీ ఎస్కార్ట్గా ఉండి 2 నౌకల్ని భారతదేశానికి తీసుకొచ్చింది అంటే మనకి ఇంకా పెద్ద సమస్యలు ఏమున్నాయండి నాకు అర్థం కాదు. అలాగే మన దగ్గర కూడా 10 to 15% ఎల్పీజీ సప్లై చేయగలుగుతున్నాం. పెట్రోల్ కూడా ఒక 20 to 25% సప్లై చేయగలుగుతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి చమురు నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో మన దేశంలో వాటి ద్వారా వాటిల్లో ఇంకా ప్రొడక్ట్ పెంచమని చెప్తుంది ప్రభుత్వం. అవి పెంచితే అసలు సమస్య లేదు. అలానే మనం దిగుమతి చేసుకున్నటువంటి స్టాక్ మన దగ్గర ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని దేశంలో సంక్షోభం రాకముందే వచ్చిందని విషప్రచారం చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజలని ఆందోళనకు గురి చేస్తూ ఈ ఏదైతే మనకి మొదటి నుంచి బ్రిటిష్ వలస పాలకుల ఆలోచనలు ఇక్కడున్న కొంతమందిలో నిండిపోయి ఉన్నాయో వాళ్ళు విషప్రచారం చేయడం మొదలు పెడుతున్నారు. బత్తాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు, బత్తాయిలు దేశాన్ని సపోర్ట్ చేస్తారు, బత్తాయిలు దేశంలో ఉన్న క్రైసిస్ని ప్రజలకు చెప్పరు. ప్రజలకు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదండి. ఈరోజు ఫేక్ న్యూస్ ఏది, జెన్యూన్ న్యూస్ ఏది అనేది చెక్ చేసుకునే శక్తి ప్రజల దగ్గర ఉంది. నిజంగా చాలామంది కుటుంబాలు ఎల్పీజీ కోసం ఇబ్బంది పడుతుంటే అది మనం ఖచ్చితంగా చెబుదాం. కానీ ఉన్నా కానీ ఇంట్లో మనకి అవైలబిలిటీ ఉన్నా కానీ రేపు భవిష్యత్తులో ఏం జరుగుద్దో అని ముందే పోగేసి మూలన పెట్టుకుందాం అనే ఆలోచన ఉన్న వ్యక్తుల గురించి నేను చెప్పనండి. పైగా ఒక సెట్ ఆఫ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తులు దేశాన్ని బ్యాడ్ చేయడంతో పాటు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తుల్ని బ్యాడ్ చేయడంతో పాటు దేశ ప్రజలని గందరగోళానికి గురి చేస్తున్నారు. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతామంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న దేశాలు, ఇజ్రాయెల్కి అమెరికాకి సపోర్ట్ చేస్తున్న దేశాలు ఉంటాయో పోతాయో నమ్మకం లేదు. ఇప్పుడున్న ప్రాణం ఇంకొంతసేపటికి ఉండట్లేదు. ఇజ్రాయెల్ ప్రధాని చచ్చిపోయింది అంటారు. అలాగే ఇరాన్కి తాత్కాలిక సుప్రీం లీడర్ అతని కొడుకు మోజ్దబా ఖమేనీ చనిపోయింది అని చెప్తారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత్లో ఉన్నటువంటి ప్రజలు గుండె మెచ్చ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు, 3 పూట్ల తినగలుగుతున్నారు. ఇక పెట్రోల్ అంటారా, ఉంది తిరగడానికి, ప్రస్తుతానికి తిరుగుతున్నారు. ఇక గ్యాస్ అంటారా, గ్యాస్ కూడా అందిస్తున్నారు. గ్యాస్ కూడా లేని పరిస్థితుల్లో కట్టెల పొయ్యి మీద చేసుకుందామండి, లేదా ఇండక్షన్ స్టవ్లు పెట్టుకుందాం, లేదంటే పొట్టు పొయ్యి లాంటివి పెట్టుకుందాం, లేదా కుంపటి పెట్టుకుని వంట చేసుకుందాం. దేశంలో పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు, బ్రతకడమే కష్టమైనప్పుడు ఇక గ్యాస్ మీదే వండుకొని తినాలా చెప్పండి. కొంతమంది అంటారు మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇక్కడ ఏం చేయలేమంటారు. ఇండక్షన్ పెట్టుకోండి, కొనుక్కోండి ఒకటి. ఇవాళ అనేక మార్గాలు ఉన్నాయి. ప్రతిదానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఇదేమి 1850 1950 కాదు, 2026లో ఉన్నాం. మనం అప్డేట్ అయ్యాం. దేశాన్ని భద్రంగా కాపాడడంలో ప్రభుత్వం బిజీగా ఉంటుంది. గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తుంది, పెట్రోల్ ధరలు పెరగకుండా చూస్తుంది, అట్ ద సేమ్ టైం దేశంలో ఉన్న ప్రజలందరికీ భద్రత కల్పిస్తుంది. ఎందుకంటే ఏం కోరుకుందామని నాకు అర్థం కాదు. ఏ ప్రభుత్వం నుంచైనా మనం కోరుకునేది ఇదే. కాకపోతే సహజంగా కొరత సృష్టించి భారతదేశం మీద బురజల్లాలనే వ్యక్తులు భారతదేశంలో ఉంటూ కూడా భారతదేశం అంటే గిట్టనటువంటి మనుషులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళే ఈ దేశాన్ని ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం. ప్రస్తుతానికైతే పెట్రోల్ ధరలు పెరగలేదు, గ్యాస్ కొరత ఏదైనా ఉంటే దాన్ని కవర్ చేస్తున్నారు. అలాగే 2 నౌకలు కూడా ఆల్రెడీ గుజరాత్ తీరానికి చేరుకున్నాయి. ఆ గ్యాస్ కొరతను కూడా పూర్తిగా తీర్చేస్తారు. రెస్టారెంట్స్, హోటల్స్ వాళ్ళకు కూడా అందించేటువంటి అవకాశం ఉంది. మరి అసలు ఈ గ్యాస్ కొరత గురించి కానీ అలాగే పెట్రోల్ ధరలు అయితే మన దేశంలో పెరగలేదు, దాని గురించి కూడా మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. మీరు చేసేటువంటి లైక్ మన వీడియోని ఎక్కువ మందికి రిఫర్ చేస్తుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.